వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తుంది. అందుకోసం బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎం రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శిక్షణా శిబిరం ఏర్పాటుతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక మరోవైపు శిక్షణలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలిరావడంతో ఎల్బీ స్టేడియం జనసంద్రంగానూ మారింది. ఇక శిక్షణా శిబిరానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారో చూద్దాం. మీటింగ్ నడుస్తుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మా ఇండియా నుండి ఖర్గే గారు వస్తున్నారు, మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు. ఈరోజు మా గవర్నమెంట్లో ఫస్ట్ మీటింగ్ బిఎల్ఎస్ తోటి ఇంత మంచి విజయం మీటింగ్ ఫస్ట్ జరుగుతుంది తెలంగాణలో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 14 నుంచి 15 సీట్లు కైవసం చేయడానికి మా ఖర్గే గారు బూత్ లెవెల్ నుండి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, కాంగ్రెస్ వ్యక్తికి కలిసికట్టుగా మన గవర్నమెంట్ వచ్చింది, మనకు ప్రతి ఒక్కరికి లైవ్ చేసుకోవాలి, ఒక ముందుకెళ్ళాలి, ఒక భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ముందుకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 14 నుంచి 15 సీట్లు మేము ఎంపీ కూడా గెలిచి తెలంగాణ సత్తా చూపిస్తామని, ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము భువనగిరి కాన్స్టిట్యున్సీ వెలిగొండ మండలం నుంచి శిక్షణా శిబిరాలకు హాజరైనాం. రానున్న ఎలక్షన్లలో బూత్ స్థాయి, గ్రామీణ స్థాయి కార్యకర్తలను ఏ విధంగా మోటివేట్ చేసి కేంద్రంలో ఎంపీలను ఏ విధంగా గెలిపించుకోవాలి, పార్టీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే శిక్షణా శిబిరాలు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అయినప్పటికీ కూడా ఈరోజు ఒక శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది శిక్షణ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. తర్వాత మన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎస్కి, కార్యకర్తలకి అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ బిఎల్ఎస్ మీటింగ్ ఖర్గే గారి ఆధ్వర్యంలో జరగడము మన తెలంగాణ కార్యకర్తలకు చాలా ధైర్యము, స్ట్రెంగ్త్, తర్వాత ఒక ఊపినిస్తుంది అనుకుంటున్నాను. నేను మొదటిసారిగా అటెండ్ అవుతున్నాను. దానికి ముందు ఎప్పుడు బిఎల్ఏ మీటింగ్ అటెండ్ కాలేదు. ఎలక్షన్ టైంలో ట్రైనింగ్ అటెండ్ అయ్యాము. ఈ ట్రైనింగ్ అటెండ్ అయితే నాకు చాలా విషయాలు తెలుస్తుంది. అట్లాగే మనము ఏ విధంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ త్రూ మనము ఓటర్స్ని రీచ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు అక్కడ చిన్న చిన్న లేకపోతే ఆ సమస్యలను మనము అక్కడ బూత్ లెవెల్లో తీర్చి మనం ఓటింగ్కి వాళ్ళు ఎలా తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటు హక్కు నిర్వహించుకోవడంలో ఓటర్ ఎంత బాధ్యత ఉంటుందో దాన్ని వాళ్ళని అక్కడి దాకా రీచ్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని, అట్లాగే మన కార్యకర్తలు ఉంటుందని భావిస్తున్నాను.
పార్లమెంట్ నుంచి వచ్చారు, ఎట్లా ఉంది మీ వేములవాడ నియోజకవర్గం నుంచి మేడిపల్లి మండల అధ్యక్షుడిని నేను, కాంగ్రెస్ పార్టీ ఏనుగు రమేష్ రెడ్డిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలో ఈ దుర్మార్గుల పాలన అంతం చేసి ఈ దొరల గడిలను బద్దలు కొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా అయినందుకు, అదేవిధంగా తొలి రోజు కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ లెవెల్ కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ, విలేజ్ అధ్యక్షులు కానీ, గ్రామ అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జి వరకు ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక శిక్షణ తరగతులు ఎందుకంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఇవాళ ఉన్నటువంటి 17 స్థానాల లోపల కాంగ్రెస్ పార్టీ కనీసం మినిమం ఏం లేకుండా 10 నుంచి 15 స్థానాలు గెలవబోతున్నాయి. దానికి శిక్షణగా ఇవాళ ఈ బూత్ లెవెల్ కన్వీనర్లను అండ్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇలా పిలవడం జరిగింది. మాది నమస్తే అండి, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు అన్న కోసం మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినాము. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తరఫు నుంచి శిక్షణ శిబిరంకి వచ్చినాము. అంటే మనకి మన అవగాహన ఉన్నా లేకున్నా తెలుసుకోవడము, ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా తక్కువే కాబట్టి కొంచెము స్పష్టంగా తెలుసుకోవడానికి మేము వచ్చినాము. మైనంపల్లి అన్నగారి తరఫు నుంచి మేము ఒక 500 మంది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెసే విజయం సాధిస్తుంది. ఈ ఎన్నికల్లో ముందు అధిక మెజారిటీ ఖర్గే సార్ వచ్చారు, మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు. ఆయనతో పాటు మొత్తం మన కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు. వారందరి సమక్షంలో చాలా అద్భుతంగా జరిగే సభ ఇది. నెక్స్ట్ వాళ్ళందరూ సీనియర్ నాయకులు అందరి దారిలో మేము నడవాలంటే వాళ్ళందరూ చెప్పినవన్నీ వినాలి అలా అని చెప్పి ఉత్సాహంతో మేము అందరూ అల్వాల్ నుంచి వచ్చాం. మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు గారి సైన్యం మేము అందరం కూడా. ఆయన ఎక్కడుంది అక్కడ 134 డివిజన్ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా మాదే మల్కాజ్గిరి సీటు మాదే. మల్కాజ్గిరి సీటు మాదే. మైనంపల్లి హనుమంతన్న గారే గెలుస్తారు. వద్దిల్లాలి మైనంపల్లి నాయకులు. ఓకే, ఈరోజు శిక్షణ కార్యక్రమాలు ఏం నేర్చుకున్నా చెప్పండి. శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అంత రష్ బాగా క్రౌడ్ ఉందని మేము బయటకు వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారు రాష్ట్రంలో, ప్రభుత్వం వచ్చింది హడావుడి ఏంది, ఆ పబ్లిక్ కోరుకున్నది వచ్చింది, సంతోషంగా ఉంది. ఏముంది, ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారా? ఇంతకుముందు గతంలో ఎప్పుడు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం మార్పు బాగా వచ్చింది. ప్రజలు మార్పు కోరారు కాబట్టి డెవలప్మెంట్ ఎక్స్పెక్టేషన్ రేవంత్ రెడ్డి మీద బాగా ఉంది. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇంతకుముందు గత గవర్నమెంట్ మొత్తం ఏమేం చేసిందో మీకు అన్నీ అర్థమైపోయింది. ఇప్పుడే కదా కొత్త సంసారం, 100 రోజులు టైం పెట్టారు. 100% వాళ్ళు సాధిస్తారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మొత్తం అంతా ఎక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది, వేరే ఏ పార్టీ లేదన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులనే రాష్ట్రం మొత్తం కలిసి బూత్ లెవెల్లో ఇంత పెద్ద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడైనా డివిజన్ స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో జరుగుతాయి, కానీ రాష్ట్ర స్థాయిలో ఇది ఎల్బీ స్టేడియంలో పెట్టడం అనేది అది రేవంత్ అన్నకే సాధ్యమైన విషయం. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇంకా 10 సంవత్సరాలు ఉంటుందా కాంగ్రెస్? లేకపోతే కాంగ్రెస్ 10 కాదు 15 సంవత్సరాలు రూలింగ్లోకి ఉంటుంది. టీఆర్ఎస్ అనేది అసలు పార్టీ ఉండదు. భవిష్యత్తులో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 10 నుంచి 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది. అప్పటిదాకా ఏ పార్టీకి కూడా తెలంగాణలో అవకాశం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.
పూరా లోకల్.